రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నాడని పలు పత్రికల్లో టీవీ ఛానల్లో కథనాలు వచ్చిన అధికారులు నోటీసులు జారీ చేసిన యథావిధిగా నిర్మాణం పనులు నడుస్తున్నాయని సామాజిక కార్యకర్త చింతాజీ బాలయ్య పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న భవనంపై పత్రికల్లో కథనాలు వచ్చిన నిర్మాణం చేపడుతున్నారని, గతంలో కొన్ని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారని, ఇప్పుడు అక్రమ నిర్మాణంపై ఎందుకు చర్యలు చేపడతలేరని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్, డిపిఓ, డిఎల్పిఓ దృష్టికి తీసుకువెళ్తామని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. అనంతరం ప్రత్యేక అధికారి తహసీల్దార్ సురేష్ ను వివరణ కోరగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్న భవన యజమానికి నోటీసులు జారీ చేశామని, నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టాలని యజమానికి తెలిపామని, అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు తీసుకుంటామని యజమానికి హెచ్చరించినట్లు తెలిపారు. పాపం వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు కట్టుకుంటే జిల్లాందరూ ఎందుకు ఆరోపిస్తుంది. మరి ఒకసారి ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఉంది, ఒకసారి యుఓ స్టేట్మెంట్ ఉంది, ఈరా చూసుకుంటే ఏంటంటే చట్టపరిధిలో వాళ్ళు గ్రామ పంచాయతీ చెల్లారా బల్లారా అంట. అది తగ్గిన దానికి మొత్తం అది ఎంపీపీ ఇంటి ముంగట పూర్తి చేయించింది, పర్మిషన్ ఇవ్వబడి. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, తెరవెనికి ఇదంతా ఎవరు నడిపిస్తుంది. అక్రమం మంచిది కాదు, ఈ అన్యాయం మంచిది కాదు. ప్రజలకు తప్పుడు సందేశం ఇచ్చి మేజర్ గ్రామ పంచాయతీలో తప్పుడు సమాచారం కలిగించి తప్పుడు వార్తల్లో తప్పుడు తోవలు బొమ్మని పెట్టి తోచుకున్నట్టు సంబంధిత అధికారులు డిపిఓ, డిఎల్పిఓ, గౌరవ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్య తీసుకొని ప్రతి అక్రమ నిర్మాణాలు ఆపేసి వారిపై చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ముస్తాబాద్ గ్రామంలో G+2 పర్మిషన్ ఇచ్చిన మీడియాల్కర్, శ్రీనివాస్ అండ్ బ్రదర్ వాళ్ళకి G+2 పర్మిషన్ మా పంచాయతీ కార్యదర్శి పర్మిషన్ ఇచ్చారు. రూల్కి విరుద్ధంగా కడుతుందని చెప్పి నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఒకసారి వాళ్ళకు రూల్ ప్రకారం అయితే ఏ విధంగా కట్టాలి, నిబంధనలు ఎట్లున్నాయో పంచాయతీరాజ్ చట్టంలో ఇల్లు నిర్మాణం తీసుకోవాలి. గతంలో నోటీస్ ఇచ్చారు కదా సార్, మీరు కట్టాలని 20 నెల రోజుల దగ్గరికి వస్తుంది. దానిపై ఇవరికి ఏం తీసుకుంటారు సార్ చర్య? గతంలో నోటీస్ ఇచ్చిన రూల్కి విరుద్ధంగా కడుతుంది. ఆ నోటీస్ పైన వారు ఆపుదల చేయడం జరిగింది. మరలా వాళ్ళు ఆ నోటీసును పక్కన పెట్టేసి మళ్ళీ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరి ఒకసారి వాళ్ళని పిలిపించి గట్టిగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు.